వెల్కమ్ టు మై ఛానల్ సోషల్ మీడియా మార్కెటింగ్ చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు. అయితే మనము ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేసాము, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బిజినెస్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు రెండు క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, మనం ఎందుకు మన బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి మనము ఫేస్బుక్ యాడ్స్ అనేది యూజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎట్లా మన యాడ్స్ ప్రమోట్ చేయాలో నేను చెప్తాను, చూడండి. ఇప్పుడు ఏంటంటే ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్లోకి వెళ్ళాలి. ఇక్కడ న్యూ ట్యాబ్లో ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అని కొట్టండి, టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకు ఓవర్ వ్యూ అనేది ఇట్లా వస్తుంది. ఓవర్ వ్యూ ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ అకౌంట్ ఓవర్ వ్యూ, క్యాంపెయిన్స్, యాడ్ రిపోర్టింగ్ ఒక్కొక్కటే చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇది ఓవర్ వ్యూ, మనం ఏమేమి క్యాంపెయిన్ చేసాము, ఎంత ఆపర్చునిటీ స్కోర్, ఇదంతా జస్ట్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ క్యాంపెయిన్స్, మనం చేసిన క్యాంపెయిన్స్, మనమైతే ఏవేవి అంత ముందు ప్రీవియస్ చేసామో ఆ క్యాంపెయిన్స్ అన్నీ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ యాడ్స్ రిపోర్టింగ్, యాడ్స్ రిపోర్టింగ్ ఓవర్ వ్యూ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఆడియన్స్, ఆడియన్స్ నెక్స్ట్ బిల్ పేమెంట్స్. మనము ఫేస్బుక్లో యాడ్ రన్ చేయాలి అంటే మనము ఒక సర్టన్ అమౌంట్ అనేది, కొద్ది అమౌంట్, మనం ఎంత అమౌంట్ పెట్టి యాడ్స్ రన్ చేస్తున్నాము అని, ఎంత అమౌంట్ పెట్టి యాడ్ రన్ చేస్తున్నాము. సపోజ్ ఇక్కడ మనం ఎంతైతే డైలీ బడ్జెట్ పెట్టుకుంటామో అంత అమౌంట్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఎన్ని డేస్కు, 3 days సపోజ్ 200 పెట్టుకున్నాము, 200 × 3 600 ఫండ్ యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు మనము అయితే క్యాంపెయిన్లోకి వెళ్దాము. క్యాంపెయిన్లో అసలు ఏమేమి ఉంటాయో అసలు ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. క్యాంపెయిన్, ఇప్పుడు మనము ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము. క్రియేట్ న్యూ క్యాంపెయిన్, క్రియేట్ న్యూ క్యాంపెయిన్లో మనకి ఇక్కడ ఏమున్నాయి, క్రియేట్ న్యూ క్యాంపెయిన్, చూస్ బయింగ్ టైప్, ఆప్షన్. ఓకే. నెక్స్ట్ చూస్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే ఏమిటంటే, సపోజ్ మనం క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాం కదా, క్యాంపెయిన్స్లో ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, లీడ్స్, యాప్స్, సేల్స్. అవేర్నెస్ ఏంటంటే మన బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి. మన బ్రాండ్ అంటే మన బ్రాండ్ని ఎట్లా ప్రమోట్ చేసుకుంటాము, ఒక వీడియోతో కానీ లేకపోతే పోస్టర్తో కానీ మన యాడ్ ప్రమోట్ చేసుకుంటాము. ఆ వీడియోలో పోస్టర్లో ఏముంటుంది, మన బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ అని దాంట్లో ఉంటాయి. అట్లా ఇప్పుడు మనము మన ఫేస్బుక్ పర్సనల్ అకౌంట్లో ఒకరికి, ఇద్దరికి, లేకపోతే 5,000 మందికి మాత్రమే చూపించగలం. అదే మనము ఫేస్బుక్ క్యాంపెయిన్ అనేది, ఒక యాడ్ క్యాంపెయిన్ అనేది రన్ చేసుకున్నాము అంటే మనము టార్గెట్ చేసేదాన్ని బట్టి ఎంతమందికైనా లొకేషన్ టార్గెట్ చేయొచ్చు, ఏజ్ని టార్గెట్ చేయొచ్చు, వాళ్ళ పర్సనల్ బిహేవియర్ అంటే ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇష్టము. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇష్టం నాకు. డిజిటల్ మార్కెటింగ్లో ఏంటి, సోషల్ మీడియానా, లేకపోతే గూగుల్ యాడ్సా, వెబ్సైట్ డిజైనింగా, ఏదైనా కావచ్చు, ఈమెయిల్ మార్కెటింగ్, ఏదైనా కావచ్చు. ఇవి టార్గెట్ చేయొచ్చు. ఒకదాని డీప్ టార్గెటింగ్ అంటారు. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, వెబ్సైట్ డిజైనింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, ఇదంతా ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కో ఇంట్రెస్ట్ లాగా. ట్రాఫిక్ ఏంటంటే మన వెబ్సైట్కి ట్రాఫిక్ కానీ, మన వెబ్సైట్కి కానీ, మన యూట్యూబ్ ఛానల్కి కానీ, దేనికైనా సరే ట్రాఫిక్ అంటే వాళ్ళని మన ఛానల్కి తీసుకురావడం, మన వెబ్సైట్కి తీసుకురావడం, యాప్కి తీసుకురావడం, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పేజ్కి కానీ, ఫేస్బుక్ కానీ, అట్లా మన పేజ్ వరకు తీసుకురావడాన్ని ట్రాఫిక్ అంటారు. ఎంగేజ్మెంట్ ఏంటంటే వాళ్ళు మనది చూసి, మన యాప్ చూసి, మన వీడియో చూసి వాళ్ళు వాడిని పర్చేజ్ చేస్తారా, మెసేజ్ చేస్తారా, లేకపోతే వ్యూ చేస్తారా, లేకపోతే లైక్స్ చేస్తారా, లేకపోతే కామెంట్ ఇస్తారా, ఇలాంటివన్నీ ఎంగేజ్మెంట్. లీడ్స్ అంటే ఏంటి, లీడ్స్ అంటే మన బిజినెస్ సంబంధించి మనం ఒక కాంటాక్ట్ ఫామ్ ఇచ్చినప్పుడు మీరు గమనించే ఉంటారు. ఒక వీడియో వస్తుందంటే దాంట్లో కాంటాక్ట్ మీ అని ఇస్తారు. కాంటాక్ట్ మీ అని ఇచ్చిన తర్వాత దాన్ని క్లిక్ చేసినప్పుడు ఒక ఫామ్కు తీసుకెళ్తుంది. ఫామ్కు తీసుకెళ్ళి
మీ నేమ్ ఇవ్వండి, అడ్రస్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటుంది కదా. ఇది లీడ్ జనరేషన్, ఇది లీడ్. యాప్ ప్రమోషన్, యాప్స్ అంటే మీకు తెలుసు కదా, మనకు జొమాటో కానీ ఏంటి స్విగ్గీ కానీ లోకల్ క్యాబ్స్ కానీ ఏదైనా యాప్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. యాప్లో ఉండే యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేలాగా ప్రమోట్ చేసుకోవచ్చు, యాప్లో ఉండే ఈవెంట్స్ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సేల్స్ అంటే ఏంటి? కన్వర్షన్. సేల్స్లో మనం ఏంటి, మన ప్రోడక్ట్ ఉంది, మన ప్రోడక్ట్ని ఎవరన్నా కొనాలి, అలాంటప్పుడు మనం సేల్స్ని పెట్టుకోవాలి. సేల్స్ని పెట్టుకున్నప్పుడు ఏంటి, కన్వర్షన్స్ అవుతాయి, సేల్స్ అవుతాయి, తర్వాత మనము కాల్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇవన్నీ అబ్జెక్ట్స్ అంటారు, వీటినన్నింటినీ అబ్జెక్ట్స్ అంటారు. మనం వీటిలో ఏదైనా సరే మన బిజినెస్కి ఏది రిలేటెడ్, ఇప్పుడు సపోజ్ రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్కి ఏం కావాలి, లీడ్స్ కావాలంటే లీడ్ క్యాంపెయిన్ రన్ చేసుకుంటారు. అదే ఒక పెద్ద బ్రాండ్ ఉంది, ఆ పెద్ద బ్రాండ్ జస్ట్ ఇప్పుడే లాంచ్ చేశారు, కానీ దానికి నేమ్ లేదు. పెద్ద బ్రాండే, మంచి బ్రాండే, కాకుంటే దానికి నేమ్ లేదు. అంటే నేమ్ మీన్స్ అందరికీ తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలి, అవేర్నెస్ క్యాంప్ అనేది రాయం చేసుకోవాలి. ఇప్పుడు సరే మనకి ఎప్పటి నుండో ఫేస్బుక్ పేజ్ కానీ, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ, ఇలాంటివి వాట్సాప్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి, కానీ మన దానికి వ్యూస్ లేరు, ఫాలోవర్స్ లేరు, ఏం లేరు. అలాంటప్పుడు ట్రాఫిక్ని చూస్ చేసుకోవచ్చు. ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్, అప్పుడు మన దానికి లైక్స్ లేవు, లైక్స్ ఉంటేనే మనది, లైక్స్ కానీ షేర్స్ కానీ ఉంటేనే మనది వీడియో అనేది ముందుకు వెళ్తుంది, పుష్ చేస్తుంది, యాజ్ పర్ లాగరిథం అది. అలాంటప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. లీడ్ క్యాంపెయిన్ చెప్పిన ఆల్రెడీ. ప్రమోషన్ క్యాంపెయిన్, మనం ఏదైనా యాప్ ప్రమోషన్ క్యాంపెయిన్, ఏదైనా యాప్ను మనము డెవలప్ చేసినప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకి ఎక్కడైనా వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది, యూట్యూబ్లో కావచ్చు, గూగుల్లో కావచ్చు, ఎక్కడైనా కనిపిస్తూ ఉంటుంది. సేల్స్, ఏదైనా మన దగ్గర ఇప్పుడు ఏదైనా సేల్స్ మనం చేయాలనుకుంటున్నాం, ఏదైనా క్లాత్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, ఏదైనా లైక్ దట్, అలాంటివన్నీ మనం ప్రమోషన్ చేసుకోవాలంటే ఈ సేల్స్ క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫేస్బుక్ క్యాంపెయిన్లో మనం ఏ ఆబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి అంటే మన బిజినెస్ని బట్టి మనం ఏది చూస్ చేసుకోవాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మై వీడియో. థ్యాంక్ యూ.